పొంగులేటిపై సురేఖ సీతక్క గుస్సా. ఎందుకు? వీళ్ళ లొల్లి పంపకాలు ఇది. ఆయన ఊకే హెలికాప్టర్లో తిరుగుతున్నారు. మేము జిల్లా మంత్రులుగా ఉన్నాం, మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదు. మేడారానికి అతనా మేమా? మేడారం బిడ్డ ఈమె, దేవాదాయ శాఖ మంత్రి ఈమె. ఇంతకుముందు కూడా తెలంగాణలో కూడా మేడారానికి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉండే, ఆయన పోయేది. సత్యవతి రాథోడు ఆ జిల్లా మంత్రి ప్లస్ గిరిజన శాఖ మంత్రి. వీళ్ళిద్దరూ 24 గంటలు అక్కడ పోయేది, పనులను పర్యవేక్షించేది, అక్కడ భక్తుల వసతులను చూసేది, అక్కడ 24 గంటలు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేది. అక్కడ ఎప్పుడూ రెవెన్యూ శాఖ సందర్భం వచ్చిన నాయకుడు లేడు. ముఖ్యమంత్రి వచ్చిపోయాడు, మిగతా మంత్రులు భక్తులుగా వచ్చిపోయారు, చూసిపోయారు. ఏ రోజు ఆర్థిక శాఖ మంత్రి అందులో ఇంత కేటీఆర్ ఉన్నా అందులో ఏలు పెట్టలేదు, హరీష్ రావు ఉన్నా ఏలు పెట్టలేదు. వాళ్ళిద్దరికీ ఒప్పచెప్పారు. ఒక ఐకే రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రిగా ఆడ వచ్చి ఆయన మకాం వేసి ఆయన పనులను పర్యవేక్షించేది, దేవాదాయ శాఖ తరఫున ఏం చేయాలో అది చేసేది. ఒక గిరిజన శాఖ నుంచి ఎలాంటి పనులు చేయాలి, గిరిజన శాఖ నుంచి ఎలాంటి నిధులు ఇవ్వాలి, గిరిజనులకు కావాల్సిన సంప్రదాయాలు వసతులు గిరిజన శాఖ మంత్రిగా సత్యవతి రాథోడ్ చేసేది. కానీ ఈరోజు ఏంటంటే దేవాదాయ శాఖ మంత్రికి చోటు లేదు, గిరిజన శాఖ మంత్రికి గుర్తింపు లేదు. గిరిజన బిడ్డ, మేడారం బిడ్డ, ఆదివాసీ బిడ్డ, సమ్మక్క సారలమ్మలను ఎత్తుకున్న బిడ్డ సీతక్కకు ఈరోజు ఆ పరిస్థితి ఉన్నది. ఎవరయ్యా ఈయన అంటే ఆయన ఇప్పుడు అక్కడ కాంట్రాక్టర్, ఆయనదే ఇప్పుడు పై చెయ్యి. ఆయన హెలికాప్టర్లో తిరుగుతుంటే వీళ్ళు ఆయనకు ఎదురుపోయి స్వాగతాలు పలకాలి. జిల్లా సమీక్ష సమావేశానికి మహిళా మంత్రులు ఇద్దరు డుమ్మా, ఎంపీ బలరాం, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు వీళ్ళు గిరిజన నేతలు. బలరాం, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గైరాజరు. మంత్రి సీతక్కకు పదే ఫోన్ చేసిన పొంగులేటి. ఆయన హెలికాప్టర్లో దిగి నువ్వు రా అని ఫోన్ చేస్తే వీళ్ళు పోయి ఎస్ బాస్ అని నిలబడాలి. సమీక్ష ముగిసిన వారి రాక కోసం మరోసారి భేటీ. సీతక్క వచ్చాక సమావేశం ముగిసినట్టు ప్రకటన. మంత్రుల మధ్య విభేదాలు మరోసారి. సో ఇది ఉమ్మడి వరంగల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అదే జిల్లాకు చెందిన మంత్రులైన కొండా సురేఖ, ధనసరి సీతక్క మధ్య వైరం కొనసాగుతూనే ఉన్నది. అనేక సందర్భాల్లో పొంగులేటి అతి జోక్యం పైన అతి జోక్యం అంటే ఇదే. వీళ్ళు ఇంతకుముందు కేసీఆర్ను విమర్శించారు అంటే అప్పుడు కేసీఆర్ ఒక్కడే వాడేటోడు, ఇప్పుడు మంత్రులందరూ వాడుతున్నారు. ఆ కోమటిరెడ్డి అయితే దాన్ని బస్సు కంటే దారుణంగా వాడుతుండు, ఉచిత బస్సులకే వాడుతున్నారు. హెలికాప్టర్ను ఉచిత బస్సు కంటే దారుణంగా వాడుతున్నారు ఈరోజు మంత్రులు. ఎందుకు ఆడ ఏమైనా అర్జెంటు ఉన్నదా? నువ్వు రోడ్డు మార్గాన పోతందుకు నీకేమైనా థ్రెట్ ఉన్నదా? నువ్వు అంత బిజీగా తీరిక లేని గడుపుతూ ఈ రాష్ట్రానికి విధానపరమైన నిర్ణయాలు ఏమైనా తీసుకున్నావా? ఇంతవరకు ధరణి ప్లేస్లో భూభారతి అంటివి, భూభారతి రాకపోయే. రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంటివి, ఆ ప్రక్షాళన కాకపోయే. రికార్డులు అంటివి, రికార్డులు ఆన్లైన్ కాకపోయే. ఏం చేసిందయ్యా అంటే రెవెన్యూ శాఖ చేసింది సున్నా, చెప్పుకునేది ఘనం. ఈ రకంగా ఆయన ఇంకా హెలికాప్టర్లలో దిగుతున్నాడు. హన్మకొండలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హెలికాప్టర్లు. అదేమన్నా హన్మకొండ బస్సులు పోలేని ప్రాంతంలో ఉన్నదా? ఆల్రెడీ నక్సలైట్లు అన్నింటిలో కేంద్రం తుదం ముట్టిస్తుంటే ఏమన్నా థ్రెట్ ఉన్నదా? నువ్వు హెలికాప్టర్లో పోయి మీటింగ్ అటెండ్ కావాల్సినంత బిజీ షెడ్యూలు ఏమున్నది? అంత కొట్టుకపోతున్న పనులు ఏం చేస్తున్నారు? అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసిర్రు? అన్ని సంక్షేమ పథకాలు ఏం తీసుకొచ్చిర్రు? మీరు ఇచ్చిన హామీలకే దిక్కు లేదు, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. మరి ఈ హెలికాప్టర్లో ఎందుకు ఈ మూత? ఇది మహిళా మంత్రులు రాకపై స్పష్టత లేకపోవడంతో పొంగులేటి గంటన్నర ఆలస్యంగా మొదలుపెట్టారు. మంత్రులు సీతక్క, సురేఖ కోసం ఆరాధించిన ఫలితం లేకపోయింది. ఆ ఇద్దరు మంత్రుల సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి కంగు తిన్నారు. ఇతర కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నారని. సో కనీసము ఓ మీటింగ్కి వచ్చే ముందు పలానా సమయానికి రావాలి, మీరు ఎక్కడున్నారు అని సమన్వయం చేసుకునే పరిస్థితులు లేదు. ఇవ్వనికి వాడే పెద్ద. మధ్యాహ్నం భోజన సమయానికి సమీక్ష ముగియాల్సి ఉండే, కానీ సాయంత్రం వరకు పొడిగిస్తున్నట్టు పొంగులేటి చెప్పాడు. సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్కు చేరుకున్నారు సీతక్క. ఆమె కోసం 2వ దశ సమీక్ష అని చెప్పిన పొంగులేటి కొద్దిసేపటికి సమావేశాన్ని ముగించారు. బలరాం నాయకు, ఎమ్మెల్యే రామచంద్ర నాయకు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎవరు రాలేదు. యూరియా పైన కలెక్టర్లదే తప్పు, ఇక అంతే.
మనం కలెక్టర్లు అప్పుడు వీళ్ళే ఇప్పుడు వాళ్ళే. అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? మన దౌర్భాగ్యం ఇట్లా ఉన్నది.